అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి నాగుల చవితి కదా, ఇగో చూసారా నేను ఇలాగ నాగుల చవితికి నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇక్కడ నుంచి నా మార్నింగ్ ఈవెంట్ రెడీ అయ్యింది. ఇలాగ వెళ్తున్నాము మనం. నాగుల చవితికి ఏంటంటే మనం నాగేంద్రుడు దగ్గరికి చాలామంది పుట్టలకు వెళ్తారు. మాకైతే పుట్టలు ఉండవు కాబట్టి మేము ఇంట్లోనే పుట్టలా చేసుకుని నాగేంద్రుడిని పూజించుకుంటాము. సో నేను ఇలాగ చేసుకున్నాను. చనివిడితోటే మనం ఇలాగ చేసుకుంటాము. కొంతమంది అందరూ గోడలకి పెట్టుకుని చనివిడి పావుని చేసి దాని మీద పాలు పోస్తారు. ఈ పాలు పోసినప్పుడు ఏంటంటే మనం నాగేంద్రుడా ఫణీంద్రుడా నడుం తొక్కితే నీవాడనుకో, పడగ తొక్కితే పారిపో, తోక తొక్కితే తొలగిపో, నువ్వు మాకు కనిపించకు మేము నీకు కనిపించము అని చెప్పి పిల్లల చేత అనిపిస్తామండి. ఈ పుట్టలో ఉండే ఇప్పుడు అలాగే నాగేంద్రుడు ఏంటంటే నాగుపాము ఎక్కువ పిల్లల్ని కంటుందండి, ఎక్కువ గుడ్లు పెడుతుంది, ఎక్కువ పిల్లల్ని కంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ నూక వేస్తామన్నమాట. వరిపిండితోటి మనం చేసుకుంటాం ప్రసాదం కూడా. ఇవాళ మేము చిమ్మిలి చనివిడి ఇవే తింటాము. ఫుల్గా ఉపవాసం ఉంటాం. పూర్వం మా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళైతే అసలు కాఫీ కూడా తాగేవారు కాదు. ఎందుకంటే అది కూడా వేడి అని చెప్పేసి నాగేంద్రుడికి వేడి అని చెప్పేసి వాళ్ళు అవి కూడా తాగేవారు కాదు. కాకపోతే ఇప్పుడంతా కాలం అంతా మారింది కాబట్టి ఇప్పుడు కాఫీలు అవి తాగితే కానీ అవటం లేదు. సో అందువలన చనివిడి చిమ్మిలి పళ్ళు తినేసే ఇవాళ ఉంటారు. అలాగే నాగేంద్రుడికి భయం పడే ఈ మువ్వల పెట్టుకోవడం కానీ, కాళ్ళకి పట్టీలు సౌండ్ లేకుండానే పెట్టుకుంటాం మా ఇంట్లో అందరం కూడాను. ఎందుకంటే ఆయన మాకు ఇలవేల్పు కూడాను. సో పిల్లలకి కూడా పేరులో కంపల్సరీగా ఆ పేరు కలుపుకుంటాం అన్నమాట. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇల్లు ఎప్పుడూ కూడా పీతుళ్ళతోటి ఉచ్చలతోటి ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాం. ఎందుకంటే పిల్ల పాపలు ఉండాలి కదా, అందువల్ల పిల్లలు ఉంటేనే కదా అవన్నీ ఉంటాయి. సో నాగేంద్రుడిని మనం ఈరోజు అలా కోరుకుంటాం. అలాగే ఈ వరి నూక వేస్తాం అన్నమాట. వేసి మా నూకలు నువ్వు తీసుకొని నీ మూకలు మాకు ఇవ్వు అంటాం. ఎందుకంటే చెప్పాను కదా, నాగుపాము ఎక్కువ గుడ్లు పెట్టి ఎక్కువ పిల్లల్ని కంటుంది. అందువల్ల ఈరోజు మనం ఏంటంటే నూకలు వేసి ఆ నూకనే మనకు పిల్లలకి ఏంటంటే చెవి వెనకాల పెడతామన్నమాట. ఏ టైంలో అయినా కూడా నువ్వు మాకు కనిపించకు మేము నీకు కనిపించము అని చెప్పి పిల్లల చేత కూడా అనిపిస్తాము. పడక తొక్కి ఆ పుట్టమన్ను చెవులకి పెడతాము. సో ఇలాగా మా ఇళ్లల్లో ఉండే నాగుల చవితి ఈ విధంగా జరుగుతుంది. మగవాళ్ళు మామూలుగా భోజనం అది చేస్తారు కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ చనివిడి చిమ్మిలి పళ్ళు తినేసే ఉంటారు. అలాగే మామూలు పాలు ఏమీ పోయము. పుట్టలో పాలు అనుకుంటే మేము చనివిడిలోనే ఆ మామూలు పచ్చిపాలు కొంచెం కలుపుకుని ఆ చనివిడి పాలని ఈ నాగేంద్రుడికి వేస్తాము. మా ఇళ్ళల్లో ఇదంతా కూడా ఆచారంగా వస్తోంది. సో అందుకని ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను మీకు, నాగేంద్రుడా ఫణేంద్రుడా పడక తొక్కితే పారిపో, నడుం తొక్కితే నీవాడనుకో, తోక తొక్కితే తొలగిపో, నువ్వు మాకు కనిపించకు మేము నీకు కనిపించము, ఏ వేళనైనా కూడా మమ్మల్ని కాపాడు, మా నూకలు తీసుకుని నీ మూకలు మాకివ్వు అనే చెప్తాము. ఇది అందరూ కూడా నేర్చుకోండి. మీరు మీ పిల్లలకి కూడా చెప్పండి. మీరు పూజ చేసినప్పుడు ఇది కంపల్సరీగా చదవండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.